ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సీనియర్ వైద్యులు అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన అడిగి వెన్నెముక సమస్యలకి కారణాలు ఏంటి, దానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు అన్ని సమస్యలు కూడా ఏజ్తో ఏది సంబంధం లేదు. ఒకప్పుడు ఏజ్ పైబడుతూ ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చేవి, కానీ ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో వెన్నెముక సమస్య కూడా అందరికీ కూడా చాలా వీక్ అయిపోవడము, స్పైనల్ ప్రాబ్లం రావడం, స్పాండిలోసిస్ రావడం, ఎక్కువసేపు నిలబడలేరు, కూర్చోలేరు, ఎక్కడో ఒక చోట అంటే డిస్క్ ప్రొలాబ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా బాడీ అనేది వీక్ అయిపోతుంది అందరికీ? ఇప్పుడు యుక్త వయసులోనేమో పూసల మధ్య నుండే కుషన్ లాంటి డిస్క్ పక్క జరుగుతుంది. ఆ పక్క జరిగి వచ్చి నరాల మీద ఒత్తిడి చేయటం వల్ల తీవ్రమైన నడుము నొప్పి, ఆ నరం మీద గట్టిగా నొక్కటం వల్ల అక్కడ నడుము నొప్పి ప్రారంభమై నడుము నుంచి పిరుదల మీదుగా తొడ వెనుక భాగాన, మోకాలు వెనుక భాగం నుంచి పిక్కల మీదుగా అరికాలు వరకు, పైనుంచి కింద వరకు ఒక పక్క కానీ రెండు పక్కలు కానీ నొప్పి ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో సయాటిక్ అంటాం. ఇది యుక్త వయసు వారికి వస్తుంది. అదే కొంచెం వయసు మీరిన వారికి 60-70 ఏళ్ళ వాళ్ళకి పూసలు అరిగిపోతాయి. ఆ పూసలు అరిగినప్పుడు అక్కడ చిన్న చిన్న ఎముకలు అక్కడ ఆ నరాల మీద ఒత్తిడి చేస్తాయి. దానివల్ల నొప్పి వస్తుంది. ఇవి ప్రధానమైన కారణాలు. అయితే ఈ నడుము నొప్పి అనేది మనం అలవాటు లేకుండా బరువులు ఎత్తితే, ఇప్పుడు టైర్ మార్చాలి, బైక్ ఎత్తుతారు, ఇప్పుడు అలవాటు ఉండదు, ఒకడే ఎత్తుతాడు, నడుము పట్టేస్తుంది. నడుము పట్టేసింది అంటారు. ఆ నడుము పట్టేయటం ఏంటంటే ఆ డిస్క్ పక్క జరిగింది అని, ఇక అప్పుడు మొదలై ఇక ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అట్లాగే మనము రైల్వే స్టేషన్లు ఎక్కేటప్పుడు పెద్ద రైల్వే స్టేషన్ ఉంటుంది, దిగేటప్పుడు అక్కడ పోర్టల్ ఉండరు. పోర్టల్ లేని రైల్వే స్టేషను మనం బరువు, తర్వాత కొంతమంది మరి అమెరికాకి వెళ్ళాలి, అటువంటప్పుడు ఏంటంటే అలవాటు లేకుండా బరువులు మోయటం. చక్రాలతో లాక్కెళ్ళి అయితే పర్వాలేదు, ఆ చక్రాలు లాక్కెళ్ళే వసతి లేకపోతే దాన్ని మోయటం అంటే ఎప్పుడు మోసి ఉంటారు. అలవాటు లేకుండా బరువు మోయటం వల్ల కూడా జరుగుతుంది. ఇంకోసారి ఏంటంటే ఎవరన్నా కొంచెం బరువు నాకు సహాయపడు పైకి ఎత్తి అంటారు. ఆ పైకి ఎత్తుదామని మనం ఎవరైనా సహాయపడదామని వెళ్తే ఆ మన్నడు పట్టేస్తుంది. అట్లాగే బైక్ మీద ఎక్కువ ప్రయాణం చేయటం, అది గుంతల రోడ్ల మీద వెళ్ళటం, దానివల్ల కూడా దాని ప్రభావం నడుము మీద ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళ కన్ను కంప్యూటర్ ఒక లెవెల్లో ఉండాలి. తర్వాత కూర్చునే కుర్చీ కూడా, ఎందుకంటే పాపం 6, 8, 12 గంటలు కూర్చొని పనిచేస్తారు. అందుకని కుర్చీ కూడా చాలా కీలకం. ఆ కుర్చీ సరిగా లేదంటే నడుము నొప్పి వచ్చేస్తుంది. వెనకాల వీపుకు కరువు ఉంటుంది. ఆ కరువును కొమ్ముగాసే విధంగా చైర్ ఉండాలి. గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు, చక్కగా మన బ్యాక్ సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఇంకోటి, ఎప్పుడు మనం నడుము నొప్పి రాకుండా ఉండాలంటే మన వీపు వెనకాల ఉండే కరువుని సపోర్ట్ చేసే విధంగాను, ఇంకోటి ఏంటంటే రివాల్వింగ్ చైర్ మంచిది. రివాల్వింగ్ చైర్ ఏంటంటే మనం మెడ వెనక తిప్పకుండా చైర్ తిరుగుతుంది. మెడ వెనక తిప్పటం ద్వారా ఏమవుతుందంటే మెడ పూసల అరుగుదల ఉంటుంది, మెడ నొప్పి వస్తుంది. మెడ నొప్పి మళ్ళీ మెడ నొప్పి భుజం నుంచి చేతికి వచ్చేస్తుంది. కనుక ఈ మధ్యకాలంలో నడుము నొప్పి చాలా ఎక్కువైపోయింది. అట్లాగే ఎప్పుడైనా కింద పట్టడం, ఏదైనా ఆటల్లో ఇబ్బంది వచ్చినప్పుడు చెట్టు ఎక్కి కింద పట్టడం, బిల్డింగ్ నుంచి కింద పట్టడం, అటువంటి వారికి కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా మనకు ఈ ఎముక పటుత్వానికి కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అవసరం. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, విటమిన్ కే, విటమిన్ డి. సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా ఈ ఎముక బలహీనత వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ నొప్పి రాగానే ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
ఎముకల డాక్టర్లు కూడా చూస్తారు నడుము నొప్పిని, కానీ న్యూరాలజిస్టు న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే మంచిది. ఎందుకంటే ఇది కేవలం ఎముకకు సంబంధించిందే కాదు. ఆ డిస్క్ అనేది బయటకు వచ్చి ఆ నరం మీద ఒత్తిడి చేస్తుంది. నరాలతో సంబంధించింది కనుక న్యూరాలజీ న్యూరో సర్జరీ అంటే మెదడు నరాల విభాగం వారి దగ్గరికి వెళ్ళటం మంచిది. తర్వాత ఎట్లా తెలుస్తుంది మనకి అసలు ఇదేంటి నడుము నొప్పి అనగానే ఎలాగానే ఎంఆర్ఐ అంటారు. ఈ ఎంఆర్ఐ ఎందుకు చేయించుకోవాలా లేదంటే ఎంఆర్ఐ చేయించుకోవటం మంచిది. అది మెడ నొప్పి అయినా నడుము నొప్పి అయినా ఎంఆర్ఐ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే ఎంఆర్ఐ చేయించుకోవటం వల్ల డిస్కా పూసలు అరిగిపోయినాయి అని తెలవటమే కాకుండా మరికొన్ని వ్యాధులను కూడా అది పికప్ చేసే అవకాశం ఉంది. ఎంఆర్ఐ చేయకపోతే మామూలు ఎక్స్రేలో కనపడవు. ఉదాహరణకు ఎముక ఈ పూసలకు టీబీ రావచ్చు. వెన్నుపూస టీబీ వస్తే ఎక్స్రేలో ఏం కనపడదు. ఎంఆర్ఐ చేస్తే టీబీ ఆ పూసని ధ్వంసం చేసి అక్కడ చీమగడ్డ ఏర్పడటం, ఆ చీమగడ్డ వచ్చి నరాల మీద వెన్నుపాము మీద ఒత్తిడి అనేది కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో వెన్నుపాము నుంచి వచ్చే నరాల మీద కొన్ని గడ్డలు ఏర్పడతాయి. అవన్నీ కూడా ఎంఆర్ఐలో తెలుస్తుంది. ఉదాహరణకు 60 ఏళ్ళు దాటిన మగవారు ఉన్నారు, ప్రాస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ రావచ్చు. దాన్ని తొలి దశలో గుర్తించాలంటే పిఎస్సి అనే రక్త పరీక్ష చేయించుకుంటే తొలి దశలో గుర్తుపట్టచ్చు. మనకు తెలవకుండా ఏమీ నొప్పి గిప్పే ఉండదు, కొంచెం మూత్ర విసర్జనలో సమస్యలు ఉంటాయి. అది క్యాన్సర్, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ ఎముకకు పాకుతుంది. కనుక వృద్ధాప్యంలో ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ ఏమైనా ఈ పూసలకి పాకిందా అనేది కూడా తెలియపొస్తుంది ఎంఆర్ఐ అంటే కొంచెం ఖరీదే. అయితే ఎంఆర్ఐ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా చేస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కూడా చేస్తున్నారు. ఇక దీనికి నొప్పి ట్యాబ్లెట్లు వాడటం మొదలు పెడితే నొప్పి తగ్గుతుంది, కానీ నొప్పి ట్యాబ్లెట్లు మన మూత్రపిండాలని నాశనం చేసి సైలెంట్ కిల్లర్ అయిపోతుంది. మరి ఈ సయాటికా వస్తుంది కదండి, ఇది మమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే ఈ సయాటికాకి ఒక అద్భుతమైన ట్యాబ్లెట్ ఉంది, ప్రెగాబాలిన్ NT 75/10, PREGABOLIN NT 75/10. ఉదయం ఒకటి రాత్రి ఒకటి వరుసగా 3 నెలలు వాడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అది పెయిన్ కిల్లర్ కాదా? పెయిన్ కిల్లర్ కాదు, ఎటువంటి అనర్థాలు ఉండవు, చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. ఈ ప్రెగాబాలిన్ NT 75/10 కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళకి అరిచేతులు అరికాళ్ళు మంటలు ఉంటాయి. కొంతమందికి అకారణంగా అరిచేతులు అరికాళ్ళు మంటలు ఎన్నో రకాల మందులు వాడి ఉంటారు, తగ్గదు. అలాంటి వారు దీన్ని వాడితే ఎవరికైనా అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మర్లు ఏ మందు వాడినా తగ్గకపోతే దీన్ని వాడితే చక్కటి ఉపశమనం లభిస్తుంది. సరే, ఎంఆర్ఐ అయిపోయినాక ఆపరేషన్ అంటారు. డిస్క్ పక్కకు తొలగింది, నరం మీద ఒత్తిడి చేస్తుందని అంటారు. అందరికీ ఆపరేషన్ అవసరం లేదు, 100లో 2కో 3కో అవసరం. ఎవరికి ఆపరేషన్ అవసరం? పాదం బలహీన పడిపోయి ఉంటుంది. పాదము బలహీనం అంటే ఫుట్ డ్రాప్ అంటారు. కొంతమందికి మూత్ర విసర్జన మల విసర్జనలో కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి వారికి ఆపరేషన్, కానీ ఆపరేషన్ చేయించుకుంటే ఒకటి ఖర్చుతో కూడుకుంది, రెండోది ఆపరేషన్ అంటే షుగరు బీపీ గుండె జబ్బులు వీళ్ళంతా ఉన్నవాళ్ళు వృద్ధులు ఎక్కడ చేయించుకుంటారు. ఇంకోటి ఏంటంటే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, శ్రామిక వర్గాలు ఈ నడుమ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ వృత్తికి వెళ్ళగలరా? రెక్కాడితే కానీ డొక్కాడదు. పొలం పని చేసుకోవాలి, కూలి పని చేసుకోవాలి, బస్తాలు ఎత్తాలి, హమాలీలుగా పని చేయాలి, ఎక్కడ కుదురుతుంది? కనుక ఇవి లేకుండా ఏమైనా మార్గాలు ఉన్నాయా ఆపరేషన్ లేకుండా అనే ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో లీ ఫార్మ్ అనే కంపెనీ వారు అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన వస్తువులతో తయారు చేసిన స్పైనోకార్ట్ అనే మందుని తయారు చేశారు. దీంట్లో కర్కుమెన్, పసుపు నుంచి ఉండే కర్కుమెన్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, విటమిన్ సి విటమిన్ డి ఉంటుంది, అలాగే షల్లాకి కూడా ఉంటుంది. వీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు, రసాయనాలు జోలికే పోరు.
దీన్ని ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి 3 సార్లు వేసుకోవాలి. 3 నెలలు వాడాలి. ఈ స్పైనోకార్ట్ వాడితే నడుము నొప్పే కాదు, మెడనొప్పి ఉంటే మెడనొప్పి కూడా తగ్గిపోతుంది. అంటే దీని నడుము నొప్పికి వాడితే కాస్తో కూస్తో మెడనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళైనా 3 నెలలైనా, కొంచెం 4th స్టేజ్ అట్లా వెళ్ళిన వాళ్ళు ఎక్కువ నెలలు వాడాలా? ఏ స్టేజ్ అయినా 3 నెలలు సరిపోతుంది. 3 నెలలు సరిపోద్ది. 3 నెలలు సరిపోతుంది. ఓకే. అలాగే తక్షణ ఉపశమనం కావాలి. ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నొప్పిని చోట రాసుకోవడానికి స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్. ఓకే. దీన్ని రోజుకు 5 సార్లు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ రాసి మర్దం చేస్తే చక్కగా ఉపశమనం ఉంటుంది, నొప్పి తగ్గిపోతుంది. దీన్ని శరీరంలో ఎక్కడ కండరాల నొప్పి ఉన్నా వాడుకోవచ్చు, కాలు బెనికితే వాడుకోవచ్చు, తలనొప్పి ఉంటే వాడుకోవచ్చు, ఇంట్లో ఎవరైనా వాడుకోవచ్చు. స్మూత్ వాక్ ఇంట్లో ఒకటి ఉండటం మంచిది, ఎవరికైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇక రెండింటితో పాటు ఎముక పటుత్వానికి పనికొచ్చే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కే, మెగ్నీషియం, జింక్ లాంటివి ఉంటాయి. దీనికి రోజు మధ్యాహ్నం పూట ఒకటి వరుసగా 3 నెలలు వాడాలి. తద్వారా ఎముక పటుత్వం వస్తుంది. వృద్ధాప్యంలో ముట్లు ఆగిపోయిన తర్వాత స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం వల్ల ఎముక పెళుసుదనం వస్తుంది. ఆ ఎముక పెళుసుదనాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇవి అంత సులభంగా లభించవు మార్కెట్లో. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది వాడుతున్నారు. అందరూ కూడా మీకు కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టాలి. అమెజాన్ కాకపోతే కంపెనీ వారి వెబ్సైట్ ఉంది, lehealthdomain.com అని ఉంది. దాంట్లో ఆర్డర్ పెట్టినా మనకు వస్తాయి. లేదా 3 నంబర్లు ఇస్తాను. ఈ నంబర్లు, ఈ వెబ్సైట్లు ఇవన్నీ కూడా స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి. లేదు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీరు చూడొచ్చు. 9100107480 అనేది ఒక నంబరు. ఇంకో నంబరు 8977030218 అనేది రెండో నంబరు. మూడోది 9502897374. ఏ విధంగా అయినా తెప్పించుకోవచ్చు. అమెజానా, కంపెనీ వారి వెబ్సైట్ lehealthdomain.com, లేకపోతే ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే మన ఇంటికే కొరియర్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. కనుక నడుము నొప్పికి చాలామంది పాపం ఆపరేషన్లు చేయించుకుని ఏమి పెద్ద ఉపయోగపడలా. చేయించుకున్న నొప్పి ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉండి, చేయించుకున్న తర్వాత అసలు వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం కుర్చీకే పరిమితం అవటం. అందుకని ఆపరేషన్ అని చెప్పినప్పుడు ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఆపరేషన్ లేకుండా ఇన్ని రకాల మనకు ఉత్పత్తులు సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన ఉత్పత్తులు ఉంటే వీటిని వాడకుండా ఆపరేషన్ అని వెళ్ళి అవసరమా? లేదు. కనుక తప్పకుండా అనేక మంది, వేలాది మంది ఈ మందులు వాడి చక్కటి ఉపశమనాన్ని, నడుము నొప్పి పోయింది, సయాటికా పోయింది, హాయిగా సుఖజీవనాన్ని గడుపుతున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ని పరిచయం చేశారు. సో వ్యూవర్స్ చూశారు కదా, లీ ఫార్మా కంపెనీకి సంబంధించిన ఇన్ని అద్భుతమైన ప్రోడక్ట్స్ మనకు అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే లీ ఫార్మాకి సంబంధించి కూడా ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఒక్క వెన్నెముక సమస్యతో బాధపడుతున్న వాళ్ళే కాకుండా ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ వాడచ్చు. ఎందుకంటే దీంట్లో ఎలాంటి రసాయనాలు కూడా కలపకుండా సహజ సిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు ఇవన్నీ కూడా. సో స్కిన్కి సంబంధించి కూడా స్కిన్లో గ్లో వస్తుంది ప్రోడక్ట్స్ వాడితే. అలాగే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అండ్ పిల్లలు మనము ఆకలేసినప్పుడు మనం చాక్లెట్స్, బిస్కెట్స్ తింటూ ఉంటాము. సో అవన్నీ కూడా అసలు అంటే ఇప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో తెలుసు. అదే కానీ మీరు ఒకవేళ లీ ఫార్మాకి సంబంధించిన ఈ ప్రోడక్ట్స్ వాడితే అది హెల్త్తో పాటు మనకి ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళ గెస్ట్లకు కూడా ఇచ్చినా కానీ మంచి హెల్దీ ఫుడ్ మనం ఇస్తున్నట్లుగా ఉంటుంది. కనుక మీరు ఒకవేళ వెన్నెముక సమస్యతో బాధపడుతూ ఉంటే అమెజాన్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే లీ ఫార్మాకి సంబంధించిన వెబ్సైట్లో కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.